నాగర్ కర్నూలు జిల్లా ఉయ్యాలవాడలోని బాలికల హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటనపై హరీష్ రావు చేసిన వ్యాఖ్యలకు మంత్రి జూపల్లి కృష్ణారావు కౌంటర్ ఇచ్చారు. రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఫుడ్ పాయిజనింగ్ వల్ల వేలాది మంది విద్యార్థులు అస్వస్థతకు గురైతే కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించారు జూపల్లి కృష్ణారావు. ప్రభుత్వం చేతగానితనం వల్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఇటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇదే నాగర్ కర్నూలు జిల్లాలో నిన్నగాక మొన్న పెద్దకొత్తపల్లి హాస్టల్లో మరి విషపూరితమైన ఆహారం తిని పిల్లలు ఆసుపత్రి పాలయ్యారు. జగిత్యాలలో 2 రోజుల క్రితం ఆసుపత్రి పాలయ్యారు. అంటే ఏంది, అన్నం పెట్టలేరు, ఎలకలు కొరికేటట్టు పరిస్థితుల్లో పిల్లల్ని మీరు ఉంచదలుచుకున్నారా? ఏదో ఒక చోట రాష్ట్రంలో కలుషిత ఆహారం తిని ఆసుపత్రి పాలైన పిల్లలు, ఎలుకలు కొరికి ఆసుపత్రుల పాలైన పిల్లలు, చనిపోయిన పిల్లలు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. నీ సొంత జిల్లా మహబూబ్ నగర్, నీ జిల్లాలో నువ్వు విద్యాశాఖ మంత్రిగా ఉన్న నీ శాఖలోనే రోజు ఒక సంఘటన జరుగుతూ ఉంది. వాళ్ళ మీద పేలాలు ఎలుకుంటున్నారు అన్నట్టుగా ప్రతిదాన్ని కూడా రాజకీయ పార్టీ లబ్ధి కోసం మాట్లాడుతూ ఉంటారు. గత ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు ఫుడ్ పాయిజనింగ్ ఇన్సిడెంట్ ద్వారా 2349 విద్యార్థులు అస్వస్థలేరు, 162 మంది చనిపోయారు. మీ లెక్క చెప్పినప్పుడు ఎన్నిసార్లు కేసీఆర్ వచ్చిండు? 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ ఎన్ని హాస్టల్ చూసిండు? ఎన్ని సంఘటనలు జరిగినాయి? కేసీఆర్ అల్లుడు హరీష్ రావు సమాజం ఎక్కడ? ఏదో గాలి మాట్లాడేసి వాళ్ళ బాగా ఊదేటువంటి అయ్యా ఉన్నటువంటి సోషల్ మీడియా కావచ్చు, ఇంకోటి కావచ్చు పెట్టుకొని ఇలా ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా ఇంకొకసారి నేను విజ్ఞప్తి చేస్తాను, ఇంకోసారి ఇటువంటి ప్రతిదాన్ని కూడా రాజకీయాన్ని వాడుకునేటువంటి